దేవుడు ప్రేమించాడు. ఆరాధించాలని ఆ ప్రేమ ఎలాంటిదంటే మరణం నుండి కూడా నిన్ను మరణము నుండి ప్రేమ బట్టి మనము ఆరాధన కోరుచున్నాము. అక్కడ రెండోదిగా యెషయా గ్రంథంలో మిక్కటమైన ఆయాసం ప్రేమ చేత నా ప్రాణమును విడిపించెను. ఎప్పుడైనా నువ్వు గ్రహించావా దేవుని యొక్క ప్రేమ గురించి? ఎక్కడి నుండి నిన్ను విడిపించిందంటే, అందుకే కీర్తనకారుడు చక్కగా దాన్ని వివరిస్తాడు. కీర్తన గ్రంథము 42లోని కీర్తన గ్రంథము 42లోని నాశనకరమైన గుంటలో నుండి జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తిను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపెట్టును. ఏంటంటే నాశనకరమైన గుంటలో నుండి నిన్ను విడిపించేది ఆ యొక్క ప్రేమ. ఆ ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత నీ ప్రాణమును నాశనం వరకు గోతి నుండి గుంట నుండి విడిపించింది. చూడండి, మనం అక్కడ ప్యాసేజ్ ఉంటుంది ఒకటికి, లోకాసు వార్తలో 10:30. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళుచున్నాడంట. అక్కడ దొంగల చేత కొట్టబడని చూస్తాం. ఒకసారి అది చదివితే ఆ ప్యాసేజ్ ఎంతో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో నీకు తెలియపరుస్తుంది. లోకాసు వార్త 10:33. ఓకే, అక్కడ ఉన్న ఒకడు కొట్టబడినప్పుడు చూడండి, అక్కడ క్రీస్తు ప్రేమ మనకి కనపడుతుంది. అతను ప్రాణముతో ఉన్నప్పుడే, ఎలాగైతే ఇక్కడ యెషయా గ్రంథంలో హిజ్కియా అన్నట్టు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపిస్తుందో, ఇక్కడ అంటారు ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి. చూడండి, నువ్వు నేను కూడా పడి ఉన్న చోటుకే దేవుడు వచ్చాడు. కాకుండా అతను నీ గాయాలు కట్టాడు. అంతేకాకుండా అతను నీపై జాలి పడ్డాడు. అదండి క్రీస్తు యొక్క ప్రేమ. ఎలాంటిదంటే నాశనకరమైన గుంటలో పడిపోయినా, దొంగగల జగటి ఊబిలో పడిపోయినా నిన్ను రక్షించేది ఆ యొక్క ప్రేమ చేత. నీ ప్రాణమును నాశనం గోతి నుండి రక్షించేది ప్రేమ. మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఏం చూసామంటే, దేవుని ప్రేమలో మహాప్రేమ ఉన్నది. రెండోది మనం చూసుకున్నట్లయితే, నీవు నాశనము నుండి